హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఏపీడిఎస్సికి సంబంధించి చాలా ఇంపార్టెంట్ అప్డేట్ అయితే వచ్చింది. అండ్ అలాగే మనకు జిల్లాల వారీగా వేకెన్సీస్ అయితే రిలీజ్ అవుతున్నాయి. ఏ జిల్లాలో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి ఏంటి కంప్లీట్ డీటెయిల్స్ అనేవి చూద్దాము. నేను డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్లో కూడా మీకు లింక్స్ అనేవి ప్రొవైడ్ చేస్తాను, కాబట్టి మీరైతే చెక్ చేయొచ్చు. డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్ లింక్స్ ఉన్నాయి. ఇక నోటిఫికేషన్ డీటెయిల్స్ అనేవి ఒకసారి మనం చూసుకున్నట్లయితే కనుక ఫస్ట్ ఈరోజు వచ్చినటువంటి అప్డేట్ ఏంటి అనేది ఒకసారి చూద్దాము. 16,000 మంది టీచర్లకు జగన్ క్షమాపణ చెప్పాలి, త్వరలో మరో డిఎస్సి. చూడండి, నెక్స్ట్ మళ్ళీ మనకి అప్కమింగ్ డేస్లో ఖచ్చితంగా మరొక డిఎస్సి నోటిఫికేషన్ అయితే వేస్తాము అని చెప్పి అప్డేట్ వచ్చింది. ఏడవడానికి సిద్ధంగా ఉండండి, ఎక్స్లో జగన్పై మంత్రి నారా లోకేష్ ఫైర్. సో ఏంటి అంటే ఇక్కడ మనకు టీచర్ వేకెన్సీస్ ఏవైతే ఉన్నాయో లాస్ట్ టైం ఫిల్ చేశారు కదా 2025కి సంబంధించి, అందులో కొన్ని వేకెన్సీస్ అయితే అమ్ముకున్నారని చెప్పేసి ఒక అప్డేట్ అయితే వచ్చింది కదా, దానికోసం రియాక్ట్ అవుతూ ఈ విధంగా ట్విట్టర్లో పోస్ట్ చేయడం జరిగింది. సో ఈ విధంగా మీరు చేయకండి అని చెప్పేసి అప్డేట్ అయితే వచ్చింది. మనకు వేకెన్సీస్ లిస్ట్ కూడా ఉంది, నేను మీకు వేకెన్సీస్ లిస్ట్ కూడా చూపిస్తాను. సో బిఫోర్ దట్ మనం ఈరోజు వచ్చినటువంటి అప్డేట్ ఏంటి అనేది ఒకసారి చూద్దాము. వైసీపీ అధినేత జగన్పై మంత్రి నారా లోకేష్ ఎక్స్ వేదికగా ధ్వజమెత్తారు. మీ బాధ ఆక్రోశం నేను అర్థం చేసుకోగలను జగన్ రెడ్డి గారు అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. మీ 5 ఏళ్ల పాలనలో ఒక్క టీచర్ పోస్ట్ కూడా భర్తీ చేయలేదు, జాబ్ క్యాలెండర్ ఊసేలేదు. మేము 16,000 టీచర్ పోస్టులు అనేవి భర్తీ చేసాం, దాంతోపాటు 10,000 పోస్టులతో జాబ్ క్యాలెండర్ కూడా ఇచ్చాము, త్వరలో మరొక డిఎస్సి నోటిఫికేషన్ కూడా ఇవ్వబోతున్నాం అని చెప్పేసి ఆయన అయితే ట్విట్టర్ వేదికగా చెప్పడం జరిగింది. మరింత బిగ్గరగా ఏడవడానికి సిద్ధంగా ఉండండి అంటూ ఘాటుగా ట్వీట్ అయితే చేశారు. సో మీరు 10th పేపర్లో ఎత్తుకెళ్ళిన దొంగ అని అందరూ అలాగే ఉంటారనుకోవడం చాలా పెద్ద నేరమని లోకేష్ వ్యాఖ్యానించారని చెప్పేసి చెప్పుకొచ్చారనమాట. ఏంటంటే సో కౌంటర్ ట్వీట్ అయితే వేశారు. ఎందుకంటే మనం చూసాము, ఎందుకంటే 16,000 టీచర్ పోస్టులు ఏవైతే భర్తీ చేశారో అందులో కొన్ని అవకతవకలు జరిగాయి, కొన్ని పోస్టులు అయితే అమ్మేసుకున్నారు, 15 లక్షలకి ఈ విధంగా అమ్మేసుకున్నారని చెప్పేసి అప్డేట్ అయితే వచ్చింది కదా, దానికి రియాక్ట్ అవుతూ ఈ విధంగా మనకి ట్విట్టర్ వేదికగా పోస్ట్ అయితే చేయడం జరిగింది. సో ఏదేమైనప్పటికీ ఏంటి అంటే మనకి ఖచ్చితంగా మరొక డిఎస్సి నోటిఫికేషన్ అయితే సిద్ధంగా ఉందని చెప్పేసి అప్డేట్లు అయితే తెలుస్తుంది. సో దీంట్లో భాగంగానే మనకు వేకెన్సీస్ ఏ విధంగా ఉన్నాయి ఏంటి కంప్లీట్గా చూద్దాం. మీ జిల్లా నేమ్ కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే కనుక అసలు ఏ జిల్లాలో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి ఏంటి మీకు కంప్లీట్గా అయితే అప్కమింగ్ వీడియోస్లో అయితే తెలియజేసే ప్రయత్నం చేస్తాం. ఫస్ట్ ఇక్కడ మనకి కర్నూలు జిల్లాకు సంబంధించి నంద్యాల జిల్లాకు సంబంధించినటువంటి అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ చూద్దాం. సో కర్నూలులో మనకి మళ్ళీ 2,161 వేకెన్సీస్ అయితే ఖాళీగా ఉన్నాయి. నంద్యాల చూసుకుంటే 925 అయితే ఉన్నాయి. ఓకేనా, మీకు ఈ లిస్ట్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఎందుకంటే మొత్తం అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే చాలా టైం టేకింగ్, కాబట్టి నేను డిస్క్రిప్షన్లో పెట్టేస్తాను, మీరైతే డౌన్లోడ్ చేసుకోవచ్చు ఈ యొక్క పీడిఎఫ్ అనేది. సో ఇందులో మెయిన్ పాయింట్స్ ఏంటి అనేది ఒకసారి మనం చూసేద్దాము. అందులో మెయిన్గా మనకి ఎస్టీటీ తెలుగు చూస్తూ ఉంటారు కాబట్టి, సో కర్నూలుకి సంబంధించి మనకి ఓవరాల్గా ఎన్ని ఉన్నాయి, 1,038 పోస్టులు ఉన్నాయి, ఎక్కువగానే ఉన్నాయి. ఎస్టీటీ తెలుగు సంబంధించి 1,038 వేకెన్సీస్ అనేవి కర్నూలు జిల్లాకు సంబంధించి అయితే ఉన్నాయి. మరి ఇటు నంద్యాలకు సంబంధించి చూసుకుంటే ఎస్టీటీ తెలుగు 467 ఉన్నాయి, 467. ఓకేనా. సో ఇంకా అలాగే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కనుక ఎస్ఏ హిందీ కూడా బాగానే ఉన్నాయి. ఇక్కడ 200 వరకు వేకెన్సీస్ అనేవి ఎస్ఏ హిందీ ఉన్నాయి. ఇక్కడ ఎస్ఏ హిందీ వచ్చేసరికి 78 ఉన్నాయి ఖాళీలు. ఓకేనా. సో ఇంకా మనకు ఎస్ఏ ఫిజికల్ ఎడ్యుకేషన్ కూడా మనకి ఇక్కడ 121 అయితే ఉన్నాయి. చూడండి, ఎస్ఏ ఫిజికల్ ఎడ్యుకేషన్ ఇక్కడ మాత్రం 52 ఉన్నాయి. ఓకేనా. సో మిగతా వేకెన్సీస్ అన్నీ కూడా ఒకసారి చెక్ చేసుకోండి, నేను డిస్క్రిప్షన్లో కూడా మీకు లింక్స్ ప్రొవైడ్ చేస్తాను. సో ఈ యొక్క పీడిఎఫ్ అనేది మీకు చాలా యూజ్ అవుతుంది. ప్రస్తుతానికైతే ఈ 2 జిల్లాలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంది. మీ జిల్లా నేమ్ అయితే కింద కామెంట్ సెక్షన్లో తెలియజేసినట్లయితే ఖచ్చితంగా మీ జిల్లాకు సంబంధించిన అప్డేట్ రాగానే డెఫినెట్గా మీకైతే తెలియచేయడం జరుగుతుంది. సో వేకెన్సీస్ మాత్రం మనకి కర్నూలు అగైన్ మంచి ప్లేస్లో అయితే ఉంది, టాప్ ప్లేస్లో ఉండొచ్చు. కర్నూలులో వేకెన్సీస్ అనేవి లాస్ట్ టైం కూడా ఎక్కువ ఉన్నాయి, ఇప్పుడు కూడా బాగానే ఎక్కువగా ఉండే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. ఇక్కడ మనం చూస్తే కనుక ఎక్కువ వేకెన్సీస్ ఉన్నాయి కర్నూలుకి సంబంధించి. ఓకేనా, వీటి లింక్స్ డిస్క్రిప్షన్లో ఉన్నాయి, ఒకసారి చెక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి, చాలా హెల్ప్ అవుతుంది మీకు. ఓకేనా, వీడియోని లైక్ చేయండి గైస్. థ్యాంక్ యూ.